హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చాలా డేస్ తర్వాత మనకి గార్డెనర్ అలాగే అసిస్టెంట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 10th పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ కెనర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. 30,000 వరకు సాలరీ ఉంటుంది. అప్లికేషన్ ఫీ కూడా లేదు. మీరు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. ఎలా పంపించాలి, ఎవరెవరు ఎలిజిబుల్, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఏజ్ లిమిట్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఇది లేటెస్ట్ నోటిఫికేషన్, ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. కాసి ఇక్కడ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. మీకు ఎలా అప్లికేషన్ చేయాలనేది కూడా క్లియర్గా చూపిస్తాను. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ కెనర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఫీజు కూడా లేదు. అంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో ట్రై చేయడంలో అయితే తప్పులేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేసేయండి. షార్ట్ లిస్ట్ అయ్యి మీరు ఈమెయిల్కి సంబంధించి పంపించిన తర్వాత ఒకవేళ మీకు ఇంటర్వ్యూ కనుక కాల్ లెటర్ వస్తే మీకు మ్యాక్సిమం జాబ్ అనేది వచ్చేసినట్లే అన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా మనకి గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్ అని చెప్పేసి పోస్టులు అయితే ఉన్నాయి. గార్డెనర్ వేకెన్సీస్ అన్నమాట. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 18,000 రూపీస్ మంత్లీ సాలరీ అనేది పే చేస్తారు. 10th అర్హత ఉన్నటువంటి పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. 10th పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ అని చెప్పేసి. ఇది మనకి మ్యాండేటరీ కాదు, గమనించాలి అందరూ కూడా. ఇది డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చేస్తే మీరు 10th పాస్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎవరికైతే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటుందో కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే ఇది మనకి కంపల్సరీ అయితే కాదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years లోపు ఏజ్ అయితే ఉండాలి. సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ మనకి ఈ యొక్క బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏదైతే ప్రభుత్వ సంస్థ ఉందో అక్కడ మీరు ఆ యొక్క గార్డెనర్స్కి సంబంధించినటువంటి ఏదైతే వర్క్ డ్యూటీస్ ఉంటాయో అవి మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. 18,000 రూపీస్ అనేది పే చేస్తారు. మీరు ఏ విభాగంలో 12th పాస్ అయినా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. 30,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. కామర్స్ విభాగంలో ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళు కానీ, లేదంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ లేదా డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. 18 నుంచి 35 years లోపు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి సో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏజ్ లిమిట్ కూడా చాలానే ఉంది కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి.
అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అంటే, మనకి ఏదైతే నోటిఫికేషన్‌లో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ ఉందో, సో దీన్ని మీరు ప్రింటౌట్ తీసుకోవాలి. సో ప్రింటౌట్ తీసుకున్న దాన్ని మీరు కంప్లీట్‌గా ఫిల్ చేసి బ్లాక్ పెన్‌తో ఫిల్ చేయండి మ్యాక్సిమం. సో బ్లాక్ పెన్‌తో కంప్లీట్‌గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి డైరెక్ట్‌గా అప్లికేషన్ అనేది మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి. అలాగే మీరు ఈమెయిల్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది. సో కాబట్టి ఇంకా మనకి టైం అయితే ఉంది కాబట్టి సో మ్యాక్సిమం ఈరోజు లేదంటే రేపు అప్లికేషన్ పంపడానికి ట్రై చేయండి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేస్తారంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా పేజ్, సో దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత దీని మీద ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి మీది పాస్పోర్ట్ సైజు దాని మీద సైన్ అనేది పెట్టాలి. తర్వాత కంప్లీట్‌గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఫస్ట్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసేసి తర్వాత ఈ బాక్స్‌లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసేయాలి. సో అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్‌గా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి వాటన్నిటిని ఏం చేస్తారంటే స్కాన్ చేయాలి. సో స్కాన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో దీనికి మనము ఈమెయిల్ అనేది పంపించాలి. అంతేకాకుండా ఈమెయిల్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఇక్కడ కంప్లీట్‌గా పిన్ కోడ్ అనేది అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్‌కి ఇక్కడ 2 అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్‌కి మనము అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేసేయండి. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్లో వాళ్ళే క్లియర్‌గా ఇచ్చారు. Candidates will be shortlisted on the basis of their qualification. Shortlisted candidates will be informed through email or speed post for appearing before an interview committee or selection committee అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఏంటి అంటే సెలక్షన్ అనేది ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో షార్ట్ లిస్ట్ చేస్తారో అభ్యర్థుల్ని, షార్ట్ లిస్ట్ అయితే మీకు 90% జాబ్ అనేది వచ్చేసినట్లే అనమాట. సో మీకు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు అంతా కూడా మీకు ఫర్దర్గా అయితే చెప్తారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా 1 year కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. తర్వాత మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. ఫర్దర్గా మీరు పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్కి చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించారు. అంటే లైక్ టెంపరరీ అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు. సో మీరు అలా అయితే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా మంచి నోటిఫికేషన్. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి నోటిఫికేషన్స్కి మనకి ఫస్ట్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకొని పర్మనెంట్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ అనేది ఎక్కడ వచ్చినా పర్వాలేదు, మేము హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సి ఉంటుంది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేసినటువంటి ఒక అటవీ శాఖకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much, guys.